ఒకసారి ఆ ప్రశ్న ఎపిసోడ్ 2లో నేనేం చెప్పానో అదొకసారి స్క్రీన్ మీద చూద్దాం. ఈ ప్రపంచంలో ముస్లింలకు ఉన్న దేశాలు ఎన్నో తెలుసా? 56 దేశాలు ముస్లింలకు ఉన్నాయి. క్రిస్టియన్లకు 100 దేశాలు ఉన్నాయి. హిందువులకు ఉన్న ఏకైక ఒకే ఒక్క దేశం భారతదేశం. ఉన్న ఈ ఒక్క భారతదేశాన్ని కూడా ఎట్లా నాశనం చేయాలా అని కుయుక్తులు పన్నే శక్తులు దేశం బయట గోతికాడ నక్కల్లా కాపు కాచున్నాయి. ఆ నక్కలకు తోడుగా దేశం లోపల ఇంటి దొంగలు, విశ్వాసం లేని సునకాలు, వీళ్ళిద్దరూ కలిసి భారత్ని ఎట్లా ముంచాలా అని పెట్టుకున్నదే టార్గెట్ 35 ఇయర్స్. రైట్, ఇది నేను ఆ రోజు మాట్లాడింది. ఈ ప్రశ్నకి జవాబు మగధ ఖచ్చితంగా చెప్తుంది. ఈ ప్రశ్న ఏంటంటే, ముస్లింలకు 56 దేశాలు, క్రిస్టియన్లకు 100 దేశాలు ఉన్నాయి. హిందువులకు ఉన్న ఏకైక ఒకే ఒక్క దేశం భారతదేశం అని నేను ఆ రోజు అన్నాను. అయితే ఎందుకు అలా అన్నారు? నేపాల్, శ్రీలంక హిందూ దేశాలే కదా అనేది చాలా మంది సందేహం. దానికి ఇప్పుడు సమాధానం చెప్తాను. ఖచ్చితంగా నేపాల్, శ్రీలంక హిందూ దేశాలే. భారత ఖండం నుంచి విడిన ఈ రెండు కూడా ఉపఖండాలు. నేపాల్ జియోగ్రఫికల్గా 80% భూభాగం మొత్తం కూడా హిమాలయాలతోనే ఉంటుంది. నేపాల్ జనాభా మొత్తం 2,77,00,000. అలాగే 60 నుంచి 70% జనాభా భారత్లోనే ఉంటారు. పనుల నిమిత్తం భారత్ నార్త్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే వాళ్ళు ఎక్కువగా జీవనం సాగిస్తూ ఉంటారు. గూర్ఖాలు మన దగ్గర పనిచేస్తూ ఉంటారు కదా, ఇలా గూర్ఖాలుగా మన దగ్గర వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఏటీఎం సెంటర్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్గా, డ్రైవర్లుగా, వంట మనుషులుగా, ఇలా గూర్ఖాలుగా ఇలా రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నేపాల్కి భారత్కి మధ్య కనీసం పాస్పోర్ట్ అవసరం కూడా లేదు. భారత్ గోర్ఖా రెజిమెంట్ ఏదైతే ఉందో ఈ మొత్తం భారత భూభాగంలోనే ఉంటుంది. కాబట్టి నేపాల్ ఎలక్షన్స్ కూడా మనమే చేస్తూ ఉంటాం. హిందువులతో పాటుగా ఉన్న ఈ చిన్న ప్రాంతంలో అంటే నేపాల్లో బౌద్ధ మతం కూడా అంతే విస్తరించి ఉంది. ఇది నేపాల్ పరిస్థితి. అంటే నేపాల్ ఖచ్చితంగా హిందూ దేశమే అయినప్పటికీ కూడా పూర్తి భూభాగం మొత్తం కూడా భారత్తోనే సయోధ్యగా ముందుకు వెళుతున్న ఒక దేశం. బట్ ఆ దేశాన్ని కూడా ఇబ్బందులు పెట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశానికి ఇబ్బంది కలిగిన రోజు ఖచ్చితంగా నేపాల్ కూడా ఉండే అవకాశాలు ఉండవు. ఇకపోతే శ్రీలంక విషయానికి వస్తే, శ్రీలంక అధికార మతం ఏదైతే ఉందో అది బౌద్ధ మతం. ఈ మధ్య కాలం నుంచే శ్రీలంకకు పాస్పోర్ట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మొదలైనవి. లేదంటే నేపాల్ లాగానే భారత్కి నేపాల్కి ఎలా పాస్పోర్ట్ అవసరం లేకుండా ఉందో శ్రీలంకకు కూడా అలాగే ఉండేది గతంలో. అక్కడ ప్రచండ అనే ఒక మావోయిస్ట్ చైనాతో కుమ్మక్కయ్యి శ్రీలంకని చావు దెబ్బ కొట్టాడు. అలాంటి పరిస్థితుల నుంచి శ్రీలంక తర్వాత కొంచెం బయటపడింది. బట్ ఆ తర్వాత ప్రచండ కూడా లేడు. అది వేరే సబ్జెక్టు, మరొకసారి దాని గురించి మాట్లాడతాను. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పూర్తి హిందూ దేశం ఏదైనా ఉందంటే లక్షలు వేల సంవత్సరాల నుంచి అది భారతదేశం మాత్రమే. అలా అనుకుంటే ఒకవేళ హిందువులు ఉన్న దేశాలుగా మనం చూసుకుంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక కథే ఉంది. మరి కాసేపట్లో ఆ కథ కూడా చెప్తాను. అయితే ఇక రెండో ప్రశ్న కూడా అడిగారు. ఈ సమాధానం నేను చెప్తున్నాను. నేపాల్, శ్రీలంక హిందూ దేశాలే కదా అన్నదానికి నా సమాధానం ఇది. మీరు కూడా దీని గురించి సెర్చ్ చేసుకోవచ్చు.